గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. ఇదే చర్చికి జరిగితే మీరు ఊరుకుంటారా? ఒక మస్జిద్కి జరిగితే ఊరుకుంటారా? ఒక తిరుమలకి జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తారు? రాకండి. ఏ మతం మీద దాడి జరిగినా సంపూర్ణంగా నాతో సహా మేము ఖండిస్తాం, వస్తాం. ఇస్లాం మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం, క్రిస్టియానిటీ మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం, హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద దాడి జరిగితే కూడా నేను మాట్లాడతాను. ఇది మొదటిసారి కాదు, మేమందరం మాట్లాడతాం. ఇది ప్రాథమిక హక్కు. ఇది పరస్పర విశ్వాసాలను గౌరవించుకోవడం చాలా చాలా అవసరం. ఇది అందరికీ. తిరుమల వాసా శ్రీ వెంకటేశ హరి హరి గోవింద. తిరుమల వాసా శ్రీ వెంకటేశ హరి హరి గోవింద. మన్ని చేసేది ఏంటంటే హిందువులు హిందూస్ ఆర్ అండర్ అటాక్. వేరే వేరే రకాలుగా మన మీద అటాక్స్ జరుగుతున్నాయి, మా మీద అటాక్స్ జరుగుతున్నాయి. మమ్మల్ని కాపాడుకునే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఇంత దారుణంగా ఇప్పుడు ఇక్కడ టీటీడీలో జరిగిన విషయము సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని నోటీసులు తీసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ ఇంటర్వ్యూన్ అండి. ఇది స్టేట్ విషయం కాదు. హిందూస్ ఆర్ అక్రాస్ ద వరల్డ్. ఈ ప్రసాదం పుచ్చుకున్నది హిందువులు ఒట్టి ఇక్కడ కాదు, మన స్టేట్ లో కాదు, ఇంటర్నేషనల్లీ హిందూస్ ఉన్న వాళ్ళు కూడా ఎవ్రీబడి వాళ్ళ రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ అయిన వాళ్ళు అందరు ఉన్నారు. సో మేము డిమాండ్ చేసేది ఏంటంటే ముందైతే టీటీడీ వాలంటరీగా సిబిఐ ఎంక్వైరీకి వాళ్ళే హ్యాండ్ ఓవర్ ఇన్వెస్టిగేషన్ చేసేసేయాలి. టీటీడీ యాక్ట్ ఒకటి ఎక్కడ కూడాను ఏ టెంపుల్ కూడా సెపరేట్ యాక్ట్ కింద రాదు, కానీ టీటీడీ ఇస్ గవర్న్డ్ అండర్ అ సెపరేట్ యాక్ట్. వై ఇస్ ఇట్ సో? ఎందుకు అది? అండ్ దానివల్ల ఏమైందంటే వాళ్ళు లెజిస్లేషన్ లా పరిధి బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఒక రాజ్యం కింద ఇంకొక రాజ్యం తయారైపోయింది అక్కడ. సో ద టీటీడీ యాక్ట్ షుడ్ బి రిపీల్డ్ and TTD దేవస్థానం should be brought into the legal framework of the nation. This is our demand అండి. జై శ్రీరామ్. కుట్రపూరితంగా చేశారండి. అసలు వాళ్ళ గుద్దుందా? వెధవల్లారా? మీరు మనుషులేనా? పెంట తింటున్నారా? గడ్డి తింటున్నారా? వెధవల్లారా? అసలు ఎవడరా దీనికి అవకాశం ఇచ్చింది? ఇలా తిట్టాలుందండి, కానీ నాకు సంస్కారం అడ్డొస్తుంది. ఎందుకంటే మేము హిందువులు తిట్టాలనిపించా మేము తిట్టలేము. ఎందుకంటే వాళ్ళు చేసిన వెధవ పనులన్నీ చేస్తారు, చెత్త పనులన్నీ చేస్తారు. అందరూ అంటున్నట్టుగా మనం ఎవరైనా ప్రసాదం ఇస్తే టీటీడీ లడ్డు అనగానే అబ్బా స్వామివారి ప్రసాదం వచ్చింది, ఆయన చెయ్యి పడుతుంది, ఆ ప్రసాదంలో ఆయన చూపు పడుతుంది అని అందరూ ఎంతో పవిత్రంగా భావిస్తాం. ఈ రోజున తిరుపతి లడ్డు నీ కళ్ళ ముందు తయారు చేస్తున్నారన్నా కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. కుట్రపూరితంగా కావాలని చేసిన ఈ వెధవల్ని ఖచ్చితంగా ఆ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో ఎవరెవరి నివేదిక సమర్పించి ఒక కమిటీ వేసి ఖచ్చితంగా ఇది గట్టిగా ఫైట్ చేయాలంటే ప్రతి హిందువు ఈ రోజు సరిపోలేదు మాకు, ఇది ఇంకా 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 గట్టిగా ఉధృతం అవుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, రేపు ఇంకొకరు వెళ్తారు. ఖచ్చితంగా తిరుపతిని దిగ్బంధం చేస్తారు అందరూ. ఖచ్చితంగా ఊరుకునేది కాదు. ప్రతి హిందువు కూడా భక్తితో కొలుచుకునే దేవదేవుడికే నువ్వు అపచారం చేస్తే ప్రతి ముందు దుర్గమ్మ దగ్గర ఇప్పుడు అన్నవరం ఏ దేవస్థానంలో మీరు కరెక్ట్ గా ఉన్నారని ఇక్కడ అక్కడ ఎక్కడ లేదు. ఎవరు వీళ్ళందరికీ సహకరిస్తున్నారు? 219 దేవాలయాల్ని ఇబ్బంది పెట్టాడు ఇదే ఆ రాష్ట్రం ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అయినా పక్కన పెట్టండి, ముందు హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడుతుంటే ఇలా చేస్తుంటే వాళ్ళు ఎందుకు కోరుకోవాలి? హిందువులు చేతిలోకి ఏమైనా గాజులు వేసుకోలేదు ఎవరు. ప్రతి ఒక్క హిందువు యొక్క మనోభావం వేరే రిలీజియన్ మీరు ఒప్పుకుంటారా? ఇలాగా ఖచ్చితంగా సూటి ప్రశ్న వేస్తున్నా. వేరే రిలీజియన్ లోకి ఇలా మీరు ఊరుకోగలరా? ఇలా అపవిత్రం అయితే ఈ పాటికి ఏం జరిగేది అని చెప్పేసి ఎన్ని కల్లోలు అయ్యేవి. ఇప్పుడు మేమందరం అట్లా ఊరుకుంటామనా? ప్రతి ఒక్కరూ తిరగబడతారు. ప్రతి హిందువు మాట్లాడాల్సిన సమయం ఇది. బయటికి వస్తారు, ధర్నాలు చేస్తారు, నిరసన తెలుపుతారు. ఖచ్చితంగా దేవదేవుడి దగ్గర జరిగిన మహా అపచారం అది. ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతూ బోధిస్తున్న సమయం ఇది. ఈ సమయంలో మీరు ఇలా మిన్నకుంటే ఖచ్చితంగా ఊరుకునే లేదు. ప్రతి ఒక్కరు ప్రతిఘటించాలి, ప్రతి ఒక్కరు మీ వాయిస్ చెప్పాలి, ప్రతిదీ షేర్ చేయండి. ప్రతి హిందూ సంస్థ ఇంత కష్టపడుతుంటే మేమందరం కూర్చొని కామ్గా ఊరుకుంటే ఎలా? రోడ్డు మీద నిరసన చేయడమా? మనం చేయాల్సింది ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించండి, దీనిపైన మాట్లాడండి, చర్చలు జరగాలి. అసెంబ్లీ వరకు ఎక్కడికి వెళ్ళినా ప్రతి దగ్గర కూడా సెంట్రల్ లెవెల్ కమిటీ వేయాలి, ఖచ్చితంగా వేయాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ మేము సపోర్ట్ చేస్తాం. ప్రతి హిందూ సంస్థ సపోర్ట్ చేస్తుంది. ఈ రోజున అవసరమైతే తిరుపతి వెళ్లి కూడా మేము ధర్నాలు చేస్తాము, మేము అడుగుతాం. అక్కడ చాలా ఉన్నాయండి, మాంసం కొట్లు పెడతారు అమ్మవారి ఎదురుగా, వాటర్ బాటిల్ దందా, ప్రతి ఒక్కటి దందానే. అక్కడ
మేము వెళ్ళి ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెడితే కూడా పట్టించుకునేవాడు నాదుడు లేడు. ఈవో తీసుకోరు. ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేయాలి, వాళ్ళకి కేసులు ఇరికించాలి, ఖచ్చితంగా జైలుకి తీసుకెళ్లాల్సిందే. మా హిందువుల మనోభావాల్ని ప్రతి ఒక్కరు కావాలని చేసిన ఈ కుట్రపూరితమైన చర్య ఇది. ఇదైతే మాత్రం కావాలని చేశారు, మొత్తం అపవిత్రం చేశారు. జై శ్రీరామ్. తిరుమలలో శ్రీవారికి ఇలా అపచారం చేసిన వాళ్ళు శిక్షించాలి, దోషులను వెంటనే శిక్షించాలి. ప్రతి హిందువు పాల్గొనాలి ఇందులో. ఇంకో రాష్ట్రం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు నెయ్యి కాంట్రాక్టు మన చంద్రబాబు గారు వచ్చినప్పుడు హెరిటేజ్కి ఇచ్చుకున్నారు. అక్కడ ఉన్న చిన్న చితక ఉన్న పాల కేంద్రాలన్నింటినీ ముయించి వాళ్ళ సంస్థకి ఇచ్చుకున్నాడు. ఇవాళ మళ్ళా కుట్రలో భాగమేమో మనకి తెలియదు. కాబట్టి నా విన్నపం ఏమిటంటే, రాజ్యంలో ఎవరున్నారని కాదు, భక్తులు ఎవరనేది మనం నిర్ధారించుకోవాలి. ఈ భక్తులందరం కూడా మన దేవాలయాన్ని మనం కాపాడుకోవాలి. వయసులో చిన్నవాడైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ధార్మిక బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. దాన్ని ముందుకు పట్టుకెళ్తే అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము, తర్వాత తాంత్రికంలో ఉన్న పీఠాధిపతులందరూ ఒక దగ్గరికి వచ్చి ఒక సంక్షిప్తమైన ఒక బోర్డుని పెట్టి మనకున్న 72 లక్షల దేవాలయాలు యావత్ భారతాన్ని మనమే పరిపాలించుకోవాలి. ఇందులో ఎటువంటి రాజ్యానికి కానీ ఎటువంటి ప్రభుత్వానికి కానీ ఇందులో దఖలు ఉండకూడదు. ఇది మా విన్నపం. కాబట్టి మిత్రులారా, మన దేవాలయాన్ని మనం కాపాడుకోవాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఈ విన్నపం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. దురదృష్టకరమైన సంఘటనలో ఇక్కడున్న 100 మంది కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు చాలా మంది ఉపవాసం ఉన్నారు, రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నారు. ఇంత బాధ కలిగించిన వాళ్ళకి నరకం ఎక్కడొస్తుందో తర్వాత సంగతి. మన ధర్మము మనం చేస్తున్నాం భక్తులుగా, కానీ చేయవలసిన వీరులు ఎవరండి? నా ఈ ప్రశ్నకు అందరు సమాధానం చెప్పాలి. తిరుపతిలో పెద్ద పెద్ద మఠాలు 5,000, 10,000 కిరాయిలు పెట్టుకుని రూములు కిరాయిలు తీసుకున్న స్వాములంతా అయిపోయారు. ఎందుకు బయటికి రావడం లేదు? ఏమైనా యజ్ఞాలాగాలంటే వచ్చి కూర్చుంటారు కదా, ఇవాళ ఎందుకు బయటకు రావట్లేదు? మనకెందుకు బాధ? మనకు భక్తి ఉంది కాబట్టి. మరి వాళ్ళు భక్తులు కదా చూసుకోమనండి. వాళ్ళందరికీ మహాద్వార దర్శనం పెట్టారు తెలుసా? మరి ఎందుకు ఇవాళ ముందుకు రావట్లేదు? రాజకీయ పార్టీలు ఎందుకు ముందుకు రావట్లేదు? పార్టీలు బ్యాన్ పడుతున్నాయి వాళ్ళ గురుకుల మీద. ఇది చాలా అన్యాయం. ఇది సామాన్య భక్తులం కాబట్టి, ఎమోషనల్ కాబట్టి, పొద్దున్న లేచనే విగ్రహం మొక్కుతాం కాబట్టి మనమందరం ఇవాళ వచ్చాము ముందుకు. भी चाहिए, क्योंकि हमारे हिंदुओं के साथ ही आपको खेलने का जो कुछ ठेका लिया धर्मशाला, हिंदू धर्म बोले तो मस्जिदों को नहीं जाओ, चर्चों को नहीं जाओ. जो पढ़तुम 1400 साल पहले इस्लाम आया, 3,000 साल पहले जो क्रिश्चियनिटी आई, उसके पास जाके आप बात करो. हमारे जो आदि ना अनंत है हमारा सनातन धर्म, जिसका शुरुआत नहीं मालूम और अंत नहीं मालूम, उसके पास आके आप छेड़ रहे हैं, आपको बख्शा नहीं जाएगा. और जिस तरीके से हमारे हिंदू आज अवेयरनेस आ रहे हैं, उनके बीच जो हिंदू की भावना जाग रही है, वो हम चाहते हैं कि और दूर तक जाएं और जो भी इसके षड्यंत्र का शिकार है उनको भी शिक्षा मिले. బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య, ఆనందనగర్ కాలనీ, ఖైరతాబాద్, హైదరాబాద్. నేడు కోర్ కమిటీ సమావేశము శ్రీ అన్నదానం సత్యనారాయణమూర్తి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో లడ్డూలో జరిగినటువంటి అపచారముపై చర్చించడం జరిగింది. చర్చించి ఈ క్రింది తీర్మానాలను ఏకగ్రీవంగా కోర్ కమిటీ తీర్మానించడం జరిగింది. 1. ప్రసాదములు లడ్డూలో జరిగినటువంటి అపచారములపై సిబిఐ చేత దర్యాప్తు చేయించి ఆ నిందితులకు శిక్ష విధించాలని. 2. ఎవరైతే అన్యమతస్థులు హిందూ దేవాలయాల్లో పనిచేస్తున్నారో వారిని మరొక చోటికి ట్రాన్స్ఫర్ చేయాలని. 3. ప్రతి హిందూ దేవాలయంలో ఇలాంటి తప్పులు జరగకుండా అక్కడ ప్రసాదములు మరోసారి చెక్ చేయాలని. 4. హిందూ దేవాలయాల సంరక్షణ బాధ్యతని ప్రభుత్వాలు కాకుండా హిందూ సంఘాలకి, మఠాలకు, స్వామీజీలకి, గురువులకు అప్పజెప్పాలని కోరడమైంది.
ఈ కార్యక్రమంలో శ్రీ అన్నదానం సత్యనారాయణమూర్తి గారు, శ్రీ కె నారాయణరావు గారు, శ్రీ జయ వెంకటేష్ గారు, శ్రీ ఉన్నవ శ్రీధర్ బాబు గారు, శ్రీ ఎస్వి శర్మ గారు, శ్రీ గొల్లపూడి రాజేశ్వరరావు గారు, శ్రీ జీవనాదిత్య గారు మరియు ఆర్ రాధాకృష్ణమూర్తి గారు పాల్గొనడం జరిగింది. కృతజ్ఞతలతో అన్నదానం సత్యనారాయణమూర్తి. సో ఈ విధంగా ఏకగ్రీవంగా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గారు ఈ హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తుంది. ఈ దైవాపరాధానికి తగిన శిక్షని, మూల్యాన్ని విధించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరడమైనది.